అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ప్రస్తుతానికి మన మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి అనేది క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. దయచేసి లైక్ చేయడం మర్చిపోదండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. సో, ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి వేయాలనేది క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేశాను. సో, ప్రస్తుతానికి ఎగ్జాక్ట్గా 6 గంటల 36 నిమిషాలు అయితే ప్రస్తుతానికి అయితే టైం అవుతుంది. ఇప్పటివరకు స్టాక్ ఎంత మాత్రం దిగింది, ఏమి వేయాలనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి. ప్రస్తుతానికైతే తెలుసుకునే ముందు నిన్న ములకల్చెరువు మార్కెట్ ఏం జరిగింది, ఏమి వేయాలనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. నిన్న ములకల్చెరువు మార్కెట్ అయితే సూపర్ టాప్ వచ్చేసి రూ. 860, తర్వాత 900 వరకు వెళ్ళినట్టయితే సమాచారం. సాయంత్రం మార్కెట్లు అయితే కొంచెం స్లోగానే జరిగాయని చెప్పొచ్చు. మార్కెట్ అయితే ధర కూడా తగ్గింది, కొంచెం స్లోగానే జరిగింది ములకల్చెరువు మార్కెట్ వచ్చేసి. నేనైతే సాయంత్రం మార్కెట్లో స్లోగానే జరిగింది. ఈవెన్ గుర్రంకొండ తీసుకున్నా కూడా గుర్రంకొండ మార్కెట్లో కూడా దిగుమతి పెరిగింది. వేలంపాట్లు చాలా స్లోగా జరిగాయని చెప్పొచ్చు. ఇది ములకల్చెరువు అలాగే గుర్రంకొండకు సంబంధించి ఇన్ఫర్మేషన్. ఇంకా ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్లో స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి వేయాలని మీకు వీడియోలో తెలియజేస్తాను. మనం ముందుగా టీవీఎస్, జేకే అలాగే కేకేజీఎన్ మనీ లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి పెరిగింది ఈరోజు వచ్చేసి. ఇంకా నేను ములకల్చెరువు మార్కెట్ కొంచెం స్లోగా జరిగింది కదా, ఆ ఎఫెక్ట్ అక్కడ పోయి కాయలు ఇక్కడికి వచ్చింట మ్యాక్సిమం అదే జరుగుతుంది. ఓవరాల్గా మార్కెట్ మొత్తం ఏదైతే వెంకటేశ్వర మనీ లైన్ అలాగే భాగ్యలక్ష్మి మధ్యన ఈ లైన్ మొత్తం మాట్లాడుకుంటే నేటితో పోల్చుకుంటే దిగుమతి కొన్ని మండీలకు పెరిగింది, మరికొన్ని మండీలకు తగ్గింది. అట్లా కంపేర్ చేసుకుని నడితే నేటితో పోల్చుకుంటే దిగుమతి అయితే ఒక 5-10% మేర దిగుమతి పెరిగింది ఈరోజు వచ్చేసి. మరి రేట్లు కూడా ఏ విధంగా ఉంటాయి, ఏమి అనేది చూడాల్సిన. ప్రస్తుతానికి అయితే దిగుమతి పెరిగింది. నిన్న కూడా వేలంపాట్లు ఇంకా జాక్పాట్లు తగ్గించడాలు ఏం లేవు కాబట్టి నిన్న 1000 రూపాయల వరకు మార్కెట్ జరిగింది. మరి ఈరోజు ఎంత మాత్రం ఉంటుందో చూడాలి. మీకు ఎవరికైనా తక్షణంగా బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఆ 2 నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్లు ఎప్పుడు మీకు అవైలబుల్గా ఉంటాయి.